సమ్మర్ కదా, పాలు ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయి. అలాంటి పాలని వేస్ట్‌గా పారపోయకుండా స్వీట్ షాప్ స్టైల్‌లో రసమలై స్వీట్‌ని ప్రిపేర్ చేసి పెట్టండి. తిన్నాక మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు, అంత బావుంటుంది. ముందుగా విరిగిన పాలను వడకట్టుకుని నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండుకొని నేను చూపించిన షేప్‌లో మీకు ఎన్ని వస్తే అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మరొక గిన్నెలో 1/2 లీటర్ పాలని పోసుకుని ఆ పాలు పొంగు వచ్చిన తర్వాత ఆ పాలకు సరిపడా పంచదార వేసి 2 యాలక్కాయలు, జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు సన్నగా కట్ చేసి వేసుకోండి. రసమలై కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ లేదంటే కుంకుమ పువ్వు వేసుకుని ఆ పాలని చల్లారనివ్వండి. ఇప్పుడు మరొక గిన్నెలో 1/2 లీటర్ వాటర్ని పోసుకుని దానికి 1/2 కప్ పంచదార వేసుకుని పంచదార కరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బిళ్ళల్ని దానిలో వేసి ఆ బిళ్ళలు డబుల్ షేప్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇప్పుడు ఆ బిళ్ళలని ముందుగా కాసి చల్లారి పెట్టుకున్న పాలల్లో వేసి 1 గంట ఫ్రిడ్జ్లో పెడితే రెడీ. అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.